ఈ మూడిటి యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఎందుకంటే వేదముల్లో రకరకాల ధోరణులు ఉన్నాయి. కర్మ మార్గం ఉంది వేదంలోని, ఉపాసనా మార్గం ఉంది. ఇవి పేరు కర్మ మార్గం అన్నా కానీ కర్మ మార్గంలో మళ్ళీ చాలా ఉన్నాయి. రకరకాల కర్మలు, అధికార భేదాలు బట్టి, ఆశ్రమ భేదాలు బట్టి, వర్ణ భేదాలు బట్టి చాలా చాలా కర్మలు ఉన్నాయి. అలాగే ఉపాసనలు కూడా కర్మలో భాగంగానే చెప్పుకోవాలి. అయితే కర్మల వల్ల తరిస్తామా, ఉపాసనల వల్ల తరిస్తామా, లేదా ఇవన్నీ త్యజించడం వల్ల త్యజిస్తామా అని ప్రశ్న వేస్తే వేదముల్లో మూడింటికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. కర్మలే చెయ్యకపోతే తరించవురా అనే వాక్యములు ఉన్నాయి. ఉపాసన లేకపోతే ఏకాగ్రత ఎలా సిద్ధిస్తుంది, ఈశ్వరానుగ్రహం ఎలా లభిస్తుంది, కానీ ఉపాసన ఉండాలనే వాక్యములు వేదములు ఉన్నాయి. జ్ఞానం లేకపోతే మోక్షం ఎలా వస్తుందని ఉన్నది. దానితో మనకి ఏది సరి అయిన మార్గమా అని తెలియక అయోమయమవుతాం. కానీ వీటి మూడింటి సమన్వయించగలగాలి. అలా సమన్వయించి కర్మల వల్ల వచ్చినటువంటి చిత్తశుద్ధి, ఉపాసన వల్ల వచ్చే చిత్త ఐకాగ్రత, ఈశ్వరానుగ్రహం, ఈ రెండిటి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది అని ప్రతిపాదించారు ఆదిశంకరుడు. ఇది ప్రధాన సూత్రం, గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ దీనితో ఆయన చేసింది ఏమిటంటే వేదానికి వేదాంతానికి ఒక అద్భుతమైన అనుబంధం చెప్పారు. వేదాంతం అంటే వేదముల్లో భాగమే. వేదం వేరు, వేదాంతం వేరు కాదు. అని వేదంలో మొదటి భాగం అంతా కర్మకాండ, చివరికి జ్ఞానకాండ అని చెప్పినప్పుడు జ్ఞానకాండ వేదాంతము, కర్మకాండ పూర్వభాగము అని అంటూ ఉంటాం. కానీ అది లేనిది ఇది లేదు. చెట్టు లేనిది పండు ఉంటుందా? ఎప్పుడైనా పళ్ళు చెట్టుకు పైన కొమ్మల్లో ఉంటాయి, కిందంతా కాండం ఉంటుంది. మన పళ్ళే కావాలి కనుక ఈ కిందనేమీ అక్కర్లేదండి, పండే కావాలనుకుంటే తప్ప కదా చెప్పండి. ఇక్కడ ఇది లేనిది అది లేదు. ఆస్వాదించేది ఫలమే. అంతేగాని మనం కాండాన్ని కొరకం, కొమ్మల్ని నమలం, పళ్ళే తింటాం. కానీ ఇది లేనిది అది లేదుగా. అందుకే కర్మకి, ఉపాసనకి, జ్ఞానానికి అనుబంధం చూపించారు మహానుభావులు. అంతేగాని జ్ఞానం వల్ల మోక్షం వస్తున్న ప్రతిపాదన చేసినప్పటికీ అది హఠాత్తుగా రాదని ఆయనకు తెలుసు. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని ఉపదేశాలలో ఆయన చెప్పాడు కదా. మూడవ మాట తేనే సస్య విధేయతాం. మొత్తం ఉపదేశంలో ఆ మహానుభావుడు అన్ని విషయములు చెప్పాడు. ఉపదేశ పంచకం 5 శ్లోకాల్లో. కానీ మొదటి 3 గుర్తుపెట్టుకున్న వేదాది శాస్త్రములు చదువు, అందులో చెప్పిన కర్మలు ఆచరించు, అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయు. అక్కడే తెలిసిపోయింది మనకి. శాస్త్రాధ్యయనము, కర్మ ఆచరించుట, ఈశ్వరార్పణ బుద్ధి అంటే భక్తి అనేది వచ్చింది. అటు తర్వాత ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం కానీ, జ్ఞానం పొందాలనే వాసన కానీ ఈశ్వరానుగ్రహం లేనివాడికి లేదని చెప్పారు శంకరులు. ఎక్కడ అంటే వివేక చూడామణిలో ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అని ప్రతిపాదన చేశారండి శంకరులు.